చాలా సంతోషం. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు నేను కిరణ్ గారితో కింద కూర్చున్నప్పుడు అడిగాను, ఏంటి కిరణ్ ఎట్లా ఏంటి అంటే బ్రీఫ్గా దాన్ని చెప్పడం జరిగింది. 33 ఇయర్స్గా ఒక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగించడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ ప్రొసీజర్ కూడా ఇట్ ఈజ్ ఎ హెర్క్యులస్ టాస్క్. మనకి ఈరోజు ప్రభుత్వాలు లాంటి కార్యక్రమాలు చేయటం వేరు, ఒక ఇండివిజువల్గా ఒక వ్యక్తి తన ఆలోచనని ఇంప్లిమెంట్ చేయటం అంటే దీనికి చాలా కమిట్మెంట్ కావాలి, దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అవన్నీ కూడా మరి 33 సంవత్సరాలుగా చేస్తున్నారంటే నిజంగా ఇది మనందరం కూడా ఒక స్టాండింగ్ ఓవేషను కిరణ్కి ఇవ్వాల్సి ఉంది. దయచేసి అందరూ ఒక్క నిమిషం లేచి, ఏదైతే ఇటువంటి ఒక ఎక్స్ట్రాడనరీ ప్రోగ్రాం, ఈ ప్రభుత్వాలు చేసే కార్యక్రమం కాదు, కేవలం ఒక వ్యక్తి చేస్తున్న ప్రోగ్రాం, ఒక్క నిమిషం అందరం లేచి నిలబడి అతనికి ఆ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తే నా ఉద్దేశం అది అప్రాప్రియేట్ కూడా అనిపించింది. థ్యాంక్ యూ కిరణ్. ఎక్స్ట్రాడనరీ ఇనిషియేషన్ ఇది. థ్యాంక్ యూ కూర్చోండి. అటువంటి ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషం. భవిష్యత్తులో ఈ ప్రోగ్రాం బ్రేక్ లేకుండా ఎలాగైతే 33 సంవత్సరాలుగా చేశారో ఇది ఫర్ ఎవర్ ఈ ప్రోగ్రాం కంటిన్యూ అయ్యే విధంగా మీరు ఒక మెకానిజం కూడా ఏర్పాటు చేయండి. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అని ఒక మనకి పోయం ఉంది. అలాగా ఈ ఏదైతే సార్ సివి రామన్ అవార్డ్స్ మీరు స్టార్ట్ చేశారో ఇది మీతో కాదు, మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది కంటిన్యూ చేయాలి. అలాంటి ఒక సెటప్ మీరు మొత్తం క్రియేట్ చేసి దీన్ని ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాలని అలా విష్ చేసుకుంటూ, మరి ఇక్కడ ప్రధానంగా పిల్లలందరూ వచ్చారు. దాదాపు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి, అన్ని 1వ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా, అలాగే వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, టీచర్స్ వచ్చారు, అలాగే స్కూల్స్ మేనేజ్మెంట్ సంబంధించి వచ్చారు. ఏదైతే ఎడ్యుకేషన్లో ఇంపార్టెంట్స్ ఉన్నారో అందరూ కూడా అన్ని వింగ్స్ ఇక్కడ ఉన్నారు. అయితే ప్రధానంగా నేను పిల్లల్ని ఉద్దేశించి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏదైతే లైఫ్లో మీరు కావాలనుకుంటున్నారో, రేపు భవిష్యత్తులో మీరు ఈరోజు వేదిక పైన కిరణ్ లాగా ఒక వ్యాపారవేత్త అవుతారా, లేదు మా సోదరుడు ప్రభాకర్ లాగా ఒక ప్రజాప్రతినిధి అవుతారా, లేదు శివాజీ అలాగే శ్రీకాంత్ గారి లాగా ఒక సినిమా నటులు అవుతారా, లేదు ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అవుతారా, లేదు ఒక సైంటిస్ట్ అవుతారా, ఒక బెస్ట్ టీచర్ అవుతారా, లేదు ఒక క్రీడాకారులు అవుతారా, ఏం కావాలనేది చాయిస్ మీది. అది ఏం కావాలనేది మాత్రం లక్ష్యం మీరు స్పష్టంగా పెట్టుకోండి. ఈరోజు మీరు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుంటారో ఆ లక్ష్యానికి రీచ్ కావాలంటే దానికి ఏమీ షార్ట్ కట్స్ లేవు. దానికి ఉన్న ఆల్టర్నేటివ్ అంతా కూడా హార్డ్ వర్క్, ఒక క్రమశిక్షణ, మీ టీచర్స్ యొక్క బ్లెస్సింగ్స్, మీ పేరెంట్స్ యొక్క మోటివేషను, ఇవన్నీ కానీ మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీరు కోరుకున్న ఆ లక్ష్యాన్ని మీరు ఈజీగా చేరవచ్చు. మహాత్మా గాంధీ గారు ఎప్పుడు ఆయన చెప్తా ఉంటారు, కృషిని ఆయుధం అయితే విజయం నీకు బానిసవుతుందని చెప్పని. ఎప్పుడైతే నువ్వు హార్డ్ వర్క్ చేస్తావో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది నీ ఒళ్ళో వచ్చి పడుతుంది. అది ఇక్కడ నేను పిల్లల్ని దయచేసి ఒకటే కోరుతా ఉన్నాను, మీరు అనుకున్న లక్ష్యం అది ఏది మంచి చెడు అని లేదు, మీరు తీసుకున్న డిసిషన్ అది ఏదైనా ఓకే, బట్ ఆ తీసుకున్న లక్ష్యం మాత్రం ఉన్నతంగా ఉండాలి. అందుకే అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు, డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్ అని. ఎయిమింగ్ లో ఈజ్ ఎ సిన్. మీరు ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, నేను ఒక క్రీడాకారుని కావాలనుకుంటే ఒక ఏదైతే ఒక పివి సింధు, లేదు ఒక విరాట్ కోహ్లీ, ఒక సచిన్ టెండూల్కర్, లేదు ఒక రాజకీయ నాయకుడు కావాలి, ఒక చంద్రబాబు నాయుడు గారు, లేదు ఇంకొకరు, ఇట్లా మీరు ఆ లక్ష్యాల్లో ఉన్నతంగా ఉండాలి. ఆ ఉన్నతంగా ఉండటం కోసం మీరు తల్లిదండ్రులు కూడా ఒకటే నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, అది మనం గుర్తించి దాంట్లో మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కానీ తల్లిదండ్రులు కొంతమంది చూస్తూ ఉంటాం, వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. మా అబ్బాయిని సినిమా యాక్టర్ చేయాలి, లేదా మా అబ్బాయిని ఒక మంచి పొలిటీషియన్ చేయాలి, మా అబ్బాయిని లేదా ఒక మంచి ఆఫీసర్ చేయాలని. దయచేసి నేను తల్లిదండ్రులకి నేను ఆల్రెడీ ఒక తండ్రిగా నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను, ఏదైతే మీ ఆలోచనలో కోరికల్లో దయచేసి పిల్లల మీద రుద్దవద్దు. పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఎందులో ఉందో దాంట్లో మనం ప్రోత్సహిస్తే వాళ్ళు వండర్ఫుల్ రిజల్ట్స్ సాధిస్తారు. దీనికి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మీ అందరూ కూడా తెలుసు సచిన్ టెండూల్కర్
మామూలుగా 10th క్లాసు బాంబేలో చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఆయన ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి అడిగారు, ఏంట్రా నువ్వు ఇట్లా ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యావంటే ఆ రోజు సచిన్ చెప్పాడంట, నాకు కొంచెం ఇంగ్లీష్లో నాకు కొంచెం వీక్గా ఉంది, నేను క్రికెట్లో నాకు కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు అతనేం తిట్టలేదు, కొట్టలేదు, అరవలేదు. ఓకే రైట్, ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ రాయి, దాన్ని పాస్ అవ్వు, ఈలోపు నీకు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్నావు కాబట్టి నీకు క్రికెట్ కోచింగ్ ఇప్పిస్తామని చెప్పని ఒక ఒక గురువు దగ్గర తీసుకెళ్ళి కోచింగ్ అది స్టార్ట్ చేశారు. తెలుసు తర్వాత మీకు ఏమైందో, సచిన్ ఆయన క్రికెట్ అంటే ఒక గాడ్ లాగా ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది క్రికెట్ క్రీడాకారులు వచ్చినా కూడా సచిన్కి ఈ రోజుకి రీప్లేస్మెంట్ లేదు. అంత పేరు ప్రఖ్యాతులు ఆయన సంపాదించుకున్నాడు. ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎక్కడైతే ఆయన బాంబే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ 10th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడో, ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం అదే 10th క్లాస్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఆయన గురించి ఒక లెసన్ పెట్టారు. ఆయన ఫెయిల్ అయిన 10th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్లో ఈరోజు ఆయన గురించి ఒక లెసన్ పెట్టే స్థాయికి ఆయన ఎదిగాడు. ఆ రోజు కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఈరోజు కొంతమంది తల్లిదండ్రులలాగా సచిన్ని కొంచెం డిస్కరేజ్ చేసి, నువ్వు లేదు నువ్వు చదవాల్సిందే, నువ్వు క్రికెట్ లేదు, నీ తలకాయ లేదని చెప్పి అతను కానీ డిస్కరేజ్ చేస్తుంటే ఈరోజు మనకు సచిన్ ఒక క్రీడాకారుడిగా మనకు ఉండుండేవాడు కాదు. నేను అందుకే తల్లిదండ్రులకు మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నాను, పిల్లలని వాళ్ళ యొక్క ఆసక్తి గమనించండి. వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దాన్ని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. దాంతోపాటు ఇందాక కిరణ్ మాట్లాడుతూ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పారు. పిల్లల్ని ఎప్పుడు కూడా ఒక రోబోట్ లాగా, ఒక మెకానికల్గా వాళ్ళని తయారు చేయడమే కాదు. నేను ఇక్కడ మాకు నారాయణ ఇన్స్టిట్యూట్స్ మీకు తెలుసు, చైతన్య నారాయణ గారు మాకు వియ్యంకులు. ఎప్పుడప్పుడు చెప్తా ఉంటాను నేను, మీరు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటే నాకు టీవీల్లో నవ్వొస్తుంటుంది. ఆల్ ఇండియా 1 1 1 5 5 2 3 ఇట్లా మొత్తం ఎంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారంటే, ఏ ఇన్స్టిట్యూట్ పెట్టా అవే ర్యాంకులు చెప్తా ఉంటారు. ఆల్ ఇండియా ఫస్ట్, ఆల్ ఇండియా 100/100 ఇట్లా చెప్తుంటారు. ఎప్పుడన్నా చైతన్య కానీ, నారాయణ కానీ, లేకపోతే ఒక ఎక్స్ కానీ, వై కానీ, ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఎక్కడన్నా మా స్కూల్లో లేకపోతే మా కాలేజీలో మా ఇన్స్టిట్యూట్ చదువుకునే పిల్లలు మార్కులతో పాటు మంచి మోరల్ వాల్యూస్తో బయటకు వస్తారు, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అవుతాడు, ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అవుతాడు మా పిల్లాడు అని చెప్పి ఎందుకు మనం చెప్పుకోలేకపోతున్నామో ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మార్కులు ఈరోజు మీ 100/100 రావచ్చు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. దాంతోపాటు ప్రధానంగా ఆ వాల్యూస్, ఎథిక్స్, కొన్ని ప్రిన్సిపల్స్, మన ట్రెడిషన్స్, మన కస్టమ్స్, ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇందాక కిరణ్ గారు కరెక్ట్గా అది గుర్తు చేశారు. నేను మళ్ళీ మీ అందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నాను, పిల్లలకి, పేరెంట్స్కి, టీచర్స్కి కూడా. మరి మీరు ఏదైతే పిల్లల్ని మోల్డ్ చేస్తూ ఉన్నారో మీరు దాని ప్రకారమే వాళ్ళు ఎదుగుతారు. కాబట్టి అకాడమిక్గా వాళ్ళు ఎంత ఎక్సెల్ చేస్తారో దాంతోపాటు మిగతా అదర్ వాల్యూస్ కూడా వాళ్ళకి మంచి అవగాహన కల్పించే విధంగా చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి భవిష్యత్తులో మీరందరూ కూడా మీరు కోరుకున్న మీ గోల్ టార్గెట్ రీచ్ కావాలి. మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు, మీరు పుట్టిన ఊరు, మీరు చదువుకున్న ఇన్స్టిట్యూటు, జిల్లా, రాష్ట్రం, దేశం కూడా మిమ్మల్ని చూసి గర్వించాలి. ఈ పిల్లడు మా పిల్లవాడు, ఈ అమ్మాయి మా అమ్మాయి అని మీ గురించి గర్వంగా చెప్పుకునే విధంగా మీరందరూ కూడా రీచ్ కావాలని, అటువంటి బ్లెస్సింగ్స్ మీకు ఆ దేవుడు మీకు కల్పించాలని, ఇటువంటి కిరణ్ లాంటి వాళ్ళందరూ మీకు ఎప్పుడు కూడా మీకు ప్రోత్సాహం ఇస్తూ ఉంటారని, మరి భవిష్యత్తులో మీరు ఏదైనా మీరు కోరుకున్న టార్గెట్ రీచ్ అయ్యి మీరు ఒక బెస్ట్ పొజిషన్కి చేరుకొని, అది ఎనీ ఫీల్డ్ మీరందరూ బాగా ఫ్లరిష్ అవుతూ ఉంటే ఆ రోజు కిరణ్ లాంటి వాళ్ళకి ఒక నిజమైన సాటిస్ఫాక్షన్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 1,00,000 మందిలో అంత కాంపిటీషన్ తట్టుకొని అంత దాంట్లో బెస్ట్ థింగ్ వచ్చారంటే మీరు ఆర్డినరీ పీపుల్ కాదు. మీకు డెఫినెట్గా నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో మీరు అందరూ కూడా ఒక ఎక్సలెంట్ పొజిషన్లో ఉంటారు. మేము అందరం కూడా మిమ్మల్ని ఆ పొజిషన్ రీచ్ అయిన తర్వాత మీరు సమాజానికి మళ్ళీ సంథింగ్ మీరు గివ్ బ్యాక్ చేయాలి.